20 minutes క్లాస్ అయిపోతుంది, కంప్లీట్ చేద్దాం మంచి. సో శ్రీమద్ భగవద్గీత ఈరోజు ముక్త పురుషుడి లక్షణాలు, లక్ష్యం గురించి మనం చర్చిద్దాం. ఓకే, అది భగవద్గీత యథాతథము అధ్యాయం 5 కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ 19, 20, 21. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. 20. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. 21. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్ ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయమశ్నుతే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्रीमद् भगवद गीता की जय. श्री राधारमन लाल की जय. समवेत भक्त वृंद की जय. ఈరోజు భగవంతుడు ముక్త పురుషుడు లక్షణాలు, లక్ష్యం. సో ఇక్కడ మనము ముక్త పురుషుడు అంటే మరి ఈ భౌతిక ప్రపంచంలో ఆయన కాకుండా ఇంకెవరైనా ఉంటారా అని డౌట్ రావచ్చు. ముక్తాత్మలు, బద్ధాత్మలు, వాళ్ళనే ముక్తాత్మల్ని ముక్త పురుషుడు అంటారు. బద్ధాత్మల్ని బద్ధ జీవులు అంటే తన యొక్క లాస్ట్ జన్మలో అంతకుముందు జన్మ సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలుగా మారి ఆ ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుభవించడానికి వచ్చిన వాళ్ళు బద్ధాత్మలు, బద్ధ జీవులు. ఇటువంటి ప్రారబ్ధ కర్మలతో సుఖ దుఃఖాలను, 4 క్లేశాలను అనుభవిస్తున్నటువంటి జీవులను ఉద్ధరించడానికి వాళ్ళని పట్టి పీడిస్తున్నటువంటి 4 క్లేశాలు, తర్వాత 3 తాపత్రయాల నుంచి వాళ్ళని విముక్తి చేయడానికి కొరకు, విముక్తి చేయాలంటే వాళ్ళందరూ కూడా దాదాపుగా తమో రజో ఈ మిక్స్డ్ గుణాలతో దేహాన్ని తీసుకుంటారు. ఎటువంటి గుణ లక్షణాలతో దేహం వస్తుందో మీరు వద్దన్నా అవునన్నా ఎంత చెప్పినా మళ్ళీ మనం అదే చేస్తామన్నట్టు. మీ తప్పు కాదు, ఈరోజు శ్లోకం బయట చేయకపోవడం మీ తప్పేం లేదు, మీ శరీర ధర్మం. వద్దున నిన్న ఎంత చెప్పినా దేహం మాట వినకండి, దేహ లక్షణాలను పట్టించుకోకండి. దయచేసి మీరు ఆత్మలు. పొద్దున అంత డీటెయిల్ గా నిన్న చెప్పాం మీరు ఆత్మలు కాబట్టి ఆత్మ సంతృప్తి. ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ యొక్క కంట్రోలర్, ఆత్మల కంట్రోలర్, సుప్రీం కంట్రోలర్ భగవంతుడు. ఆ సుప్రీం కంట్రోలర్ యొక్క ప్రతినిధి గురువు గారు చెప్పింది జస్ట్ పాటించండి. సరే ఓకే, మొత్తం రాదు, సగం శ్లోకం అన్న ప్రయత్నం చేసి తప్పులు తడకలు పోయినా కూడా ఓకే, నో ప్రాబ్లం అయ్యేది. కానీ అసలే మాట కూడా మాట్లాడలేదు. కొంతమంది రాలేదేమో మరి ఇలా గురువుగారు మళ్ళీ ప్రభుజీ శ్లోకం అడుగుతాడని చెప్పేసి చెప్పలేము మనం. కాబట్టి దయచేసి ముక్తాత్మలు ఎప్పుడు కూడా రావడము, బద్ధ జీవులని చేయబట్టుకొని వాళ్ళు మెల్లమెల్లగా నేర్పిస్తూ ముక్తాత్మలుగా అంటే సాధన భక్తులుగా, సాధన సిద్ధులుగా చేయడానికి పుట్టుకతో ముక్త జీవులు రావడం జరుగుతుంది. కానీ ఎవరైతే సాధన చేస్తున్నట్టు నటిస్తూ నా వల్ల కాదు అని చేతులు లేపేసి వాళ్ళ గుణాన్ని ప్రకటింపజేస్తే ఇంకా ఏ ముక్తాత్మ కూడా మమ్మల్ని ఉద్ధరించలేడు, ఎవ్వరేం చేయలేరు. మనం గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు మన పిల్లలు చిన్నప్పుడు ఇలా దిద్దండి, అలా చేయండి అంటే వాడు పిచ్చి గీతలు ఓకే. తర్వాత ప్లే స్కూల్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్‌లో కూడా పిచ్చి గీతలు గీస్తే ఏ తల్లిదండ్రి కూడా అంటే వాడు ప్రైమరీ దాన్నేమంటారు? ప్లే స్కూల్ నుంచి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ రావంటే ఎన్ని సంవత్సరాలండి? సమానత్వం. సమానత్వం మరియు ఏకత్వంతో కూడిన మనస్సు కలవారు జనన మరణ స్థితులను జయించినట్టి వారై ఉందురు. వారు బ్రహ్మం వలె రహితులైనట్టి వారు. ఆ విధంగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టి వారే. సమానత్వం మరి ఏకత్వము. సమానత్వం అంటే భగవంతుడి యొక్క గుణములో సమానము. తర్వాత ఆ లక్షణాలు భగవత్ లక్షణాలతో ఏకత్వము కలవారు. భగవంతుడి సమాన గుణాలేంటంటే ముందు ముందు చర్చిద్దాం. ఎటువంటి భగవంతుడి సమాన ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూస్తాడు భగవంతుడు. భేదభావం ఉండదు. తర్వాత ప్రతి ఒక్కరిని ప్రేమించడం, ద్వేషించడం అనేది లైఫ్‌లో ఉండదు వాళ్ళది. సో, దీనికి మనకు చాణక్య పండిత్ ఒకటి చెప్తానడు. సమానత్వం ఏ విధంగా ఉండాలా? నేను ఆల్‌వేస్ సమచిత్తంతో, దోషరహితంతో బ్రహ్మం అంటే ఆత్మ దోషరహితమైంది. దేహము దోషాలతో కూడుకున్నది. మరి నేను దేహము అని జీవిస్తే దోషంతో జీవిస్తాము. నేను ఆత్మ అని జీవిస్తే దోషరహితము. దీనికి చాణక్య పండితుడు చెప్తున్నారు. మనం ఎవరితోనైనా డీల్ చేస్తున్నప్పుడు ద ఈ యొక్క 3 స్టెప్స్ అంటే 3 ఫిల్టర్ అనుకోండి. 3 లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్. 3 లెవెల్‌లో స్థాయిలలో ఫిల్టర్ అనుకుందాం. ఒకడు చాణక్య పండిట్ దగ్గరికి వాళ్ళ మిత్రుడొకడొచ్చాడంట. మిత్రుడొచ్చి మాటల్లో మాటలు "నీకు పలానా ఆయన మీ ఫ్రెండ్ గదా! ఆయన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను" అంటాడంట. సో, ఓకే. చెప్పే ముందు నేనడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వు. ఏంటి ఆహ్, చాణక్య అంటే, "నువ్వు ఆయన గురించి చెప్పే విషయము డైరెక్ట్ నువ్వు ఆయన నుంచి విన్నావా? ఇతరుడి నుంచి విన్నావా?" చెప్తున్నాడు, "నేను ఇతరుడి నుంచి విన్నాను." ఓకే. నెక్స్ట్ ప్రశ్న. "నీవు ఆయన గురించి నాకు మంచి చెప్పాలనుకుంటున్నావా? చెడు చెప్పాలనుకుంటున్నావా?" ఆయన గురించి చెడు చెప్పాలనుకుంటున్నాను. రెండవ ప్రశ్న. మూడవది, "నీవు చెప్పే విషయం వల్ల నాకేమన్నా ప్రయోజనం ఉందా? లేకుంటే నష్టం జరుగుతుందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. నష్టం జరుగుతుంది. అటువంటప్పుడు నాకు ఆ విషయం చెప్పడం ఫస్ట్ థింగ్ నువ్వు ఆయన నుంచి డైరెక్ట్ వినలేదు. వయా మీడియా వదిలేసేయి. 2 ఆయన గురించి చెడు ఎవడో చెప్పింది మళ్ళీ నాకు చెప్తున్నావు వదిలేసేయి. 3 నాకు ప్రయోజనం లేనిది నాకెందుకు చెప్తున్నావు? ఇది మనం చాలా మంది చేస్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఇది ఇష్టపడడు. భగవంతుడు అలా ఇతరుల నుంచి స్వీకరించే పరిస్థితి ఉండదు. ఎందుకు? భగవంతుడు సర్వాంతర్యామి. ప్రతి ఒక్కరి హృదయంలో ఏం జరుగుతుందో మెకానిజం తెలిసినటువంటి వాడు. కాబట్టి ఇదొక రకమైన దోషము. అని ఆయన చెప్పడం మనం దానికి అంటే తందానన్నట్టు దానికి మనము యాడ్ చేస్తా ఉంటాం. కాబట్టి నిజంగా ఆత్మ ఇతరుల యొక్క దోషాలను వినదలుచుకోదు, మాట్లాడదలుచుకోదు. ఉంటదా? కాబట్టి మనం ఏం చేయాలి ఈ రోజు నుంచి? ఇతరులు ఏమైనా ఫోను చేసి థర్డ్ పర్సన్ నుంచి గురించి చెప్తే, హరే కృష్ణ మాతాజీ ఫస్ట్ థింగ్ ఈ 3 చెక్ చేసుకోండి. పాటించొచ్చంటారా ఇది? ఉపయోగం ఓకే. భాష్యం. పైన పేర్కొనబడినట్లుగా మనస్సునందలి సమానత్వము ఆత్మానుభూతికి చిహ్నము. పైన ఏదైతే దోషాలు దోషరహితం ఎప్పుడు అవుతుందో అప్పుడు అందరిని సమదృష్టితో చూడడం ప్రారంభమవుతుంది. మన లోపల దోషం అంటే పలానా వాళ్ళ మన దృష్టిలో ఈయన చెడ్డవాడు, ఈ మాతాజీ మంచిది, ఈ మాతాజీ కొంచెం పర్వాలేదు, ఈ మాతాజీ పర్ఫెక్ట్. అది నా చూపులో దోషముంది. ప్రతి ఒక్కరిని సమానత్వంతో మీరు చూడగలిగినప్పుడు మీరు ఆత్మానుభూతి స్థితికి అంటే మీరు బ్రహ్మం స్థితికి చేరుకున్నట్టు. నెక్స్ట్ వాస్తవంగా అట్టి స్థితిని పొందిన వారిని భౌతిక పరిస్థితులు ముఖ్యంగా జనన మరణములను జయించిన వారుగా భావింపవలెను. సో, జనన మరణాలను చాలా సులభంగా జయించొచ్చు. కానీ అట్ ది సేమ్ టైమ్ అప్లై చేసేది మాత్రం చాలా కఠినంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని అంటే
ప్రభుపాద వారు చెప్తారు, అజాత శత్రువు. ఈ ఆత్మకు శత్రువు అని చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ కన్నుకి ఈ కన్ను శత్రువు గాదు. ఈ చెయ్యికి ఈ కాలు శత్రువు గాదు. ఈ లెఫ్ట్ హ్యాండ్‌కు లెఫ్ట్ లెగ్ శత్రువు కాదు. మన లోపల గూడా అన్ని 2 ఉన్నాయి. ఏ ఒక్కటి ఇంకో దానికి శత్రువు కాదు. కాబట్టి అలాంటి జీవన పరిస్థితిలో జీవిస్తే వాళ్ళు ముక్తాత్మలు. జనన మరణాల నుంచి వాళ్ళు జయించిన వారుగా మనం భావించొచ్చు. ఈవెన్ ప్రతి ఒక్క జీవి పట్ల మనము అహింస పాటించాలి. ప్రతి జీవి పట్ల. నేను మా వైఫ్ పట్ల అహింస, ఆమెనేమి హింస చేయను, మా పిల్లలను అదైతే పక్షిల తల్లి గూడా జేసింది. పక్షి తల్లి పోయి, అయ్యో! నా బిడ్డల్ని కాపాడుకుంటా అని వెళ్లి వలలో చిక్కుదు. అలాంటిది మనం మన బిడ్డల్ని ప్రేమించడంలో ఏం గొప్ప ఉందండి? ప్రతి ఒక్కరిని మన బిడ్డల్ని ఎలా ప్రేమిస్తామో అలా ప్రేమించండి. అలా ప్రేమించే వాళ్ళు మాత్రమే జనన మరణాలను జయించిన వాళ్ళు. డూప్లిసీ ఉండకూడదంట. అంతర్ బహిరం అంటే లోపల ఒకటి, బయట ఒకటి. లోపల దోషాలు, బయట దోషరహిత యాక్టింగ్ చేస్తే మీరు జనన మరణాల్లో ఫుల్‌గా మునిగిన వాళ్ళంట. మానవుడు దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నంత వరకు బద్ధ జీవునిగానే భావింపబడును. నేను దేహము అన్నప్పుడే అసమానతలుంటాయి. నేను ఆత్మను అన్నప్పుడు అసమానత్వాలుండవు. సమానత్వం ఉంటుంది. కాబట్టి మనం సమానత్వానికి రీచ్ అయినప్పుడు జనన మరణాల పైన జయిస్తాము. మనం అసమానత అంటే దేహాత్మ బుద్ధి అసమానతలతో కూడుకున్నది. బ్రహ్మభూత స్థితి సమానత్వంతో సమదృష్టి. నిన్నటి మన శ్లోకం ఏంటి? అందు గురించి ఆ శ్లోకం ముందు ముందు శ్లోకాలకు అది చాలా ఉపయోగకరమని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తే గురువుగారు ఇలా చెప్తారు. 17 శ్లోకాలు ఏ శ్లోకం చెప్పలేదు. 17 తర్వాత ఒకటి చెప్పాను. ఏమన్నాడది? విద్యా వినయ సంపన్న మనందరి విద్య చాలా బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునీచైవ శపాకే చ పండితః సమదర్శినః. నేను చాలా తిలకం డ్రెస్ ఏసుకో పండితుల్ని. కానీ అందరి పట్ల అసమానత. పలానా వాళ్ళు అది, పలానా వాళ్ళు ఇది, వాళ్ళు ఇది అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. కేటగరైజ్. యు ఆర్ నాట్ ఎ పండిత. యు ఆర్ మూర్ఖ. తర్వాత ఆత్మజ్ఞానం ద్వారా సమత్వ స్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధ జీవితం నుండి విముక్తుడగును. ఇంత నేర్చుకుంటుంది దయచేసి అట్లీస్ట్ మెకానికల్ గన్నా నేను ఆత్మను, ఆత్మ యొక్క ధర్మము, ఆత్మ యొక్క లక్షణము, ఆత్మ యొక్క ధర్మం ఏంటి? ఆహార నిద్ర భయమైతినంచ సమన్యమైతే పశుభిర్ననానా. ఈ యొక్క అంటే దేహాత్మ బుద్ధితో అన్ని 84 లక్షల జీవులు భుజించడము, తర్వాత పడుకోవడము, మైత్ర సుఖము, తనను రక్షించుకోవడము ఈ ప్రతి ఒక్క జీవి చేస్తా ఉంటాయి. పశువులు మనం అందరం కూడా. మరి మనం ఏ విధంగా గొప్ప అంటే మనం ఆత్మలము అని భావించినప్పుడు గొప్ప. ధర్మోహితేశో ధర్మము. ఆత్మ యొక్క ధర్మాన్ని పాటించినప్పుడు మనం జంతువుల కంటే గొప్ప. ఆత్మ కాకుండా శరీర ధర్మాన్ని పాటించినప్పుడు జంతువుల కంటే కూడా మనం హీనము అని చెప్తున్నారు. కాబట్టి ఆత్మ జ్ఞానం ద్వారా సమత్వ స్థితి. మరి సమత్వ స్థితి అంటే మనం తినే ప్రతి ఫుడ్‌ని ఇతర జీవుల్ని హింస చెయ్యకుండా మనం చేసే మనం భోగించే సుఖము వల్ల ఇతర జీవికి హాని కలగకూడదు. ఇతరుల యొక్క సుఖాన్ని మనం దోచుకొని నిన్న కూడా చెప్పారనుకుంటా ఆసనం గురించి. దానేంటి మొట్టమొదటిది ఆహ్, యమ. సో, మనకు ఆహ్, ధ్యాన యోగంలో 8వ స్టెప్పు సమాధి, 7వ స్టెప్పు ధ్యానము. మొదటి స్టెప్ ఏంటి దాంట్లో? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అలా ఇంకోటేమో ఉంది. సో, అట్లా యమ అన్నప్పుడు ఎన్నో నియమాలున్నాయి. ఆ నియమాల్లో ఒక్కొక్క నియమం పాటించడమే చాలా కష్టము. కాబట్టి ఇక్కడ చాలా సింపుల్‌గా మనము భగవద్గీతలో ఏం చెప్పారో అది జస్ట్ పాటిస్తూ వెళ్తే చాలు. ఈరోజు నుంచే నేర్చుకుందాం. ఈ కళ్ళకి ట్రైన్ చేద్దాం. నువ్వు అందరిని సమదృష్టితో చూడు. వైట్, రెడ్, యెల్లో, బ్లాక్ కాదు మనం చూడవలసింది. వైట్‌లో ఆత్మ ఉంది, యెల్లోలో ఆత్మ ఉంది, కుక్కలో ఆత్మ ఉంది, గోవులో ఆత్మ ఉంది, బర్రెలో ఆత్మ ఉంది, పిల్లిలో ఆత్మ ఉంది. ఐ షుడ్ నాట్ హార్మ్ హార్మ్ ఎనీబడీ. ఏ జంతువు కూడా నేను హాని తలపెట్టకూడదు. అనగా మరణానంతరము అతడు తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక
ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించును. ఆ విధంగా ఎవరైతే సమత్వ స్థితికి ఉద్ధరింపబడతారో, బద్ధ జీవితం నుంచి ముక్త జీవితానికి ప్రమోట్ అయ్యి, వాళ్ళు ఈ శరీరం ఉండంగానే ముక్త స్థితికి మనం ప్రమోట్ అయ్యి, మనం భగవద్ధామంకు ఇదే లాస్ట్ జన్మగా మనము తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా జన్మంటూ ఉండకుండా. రాగద్వేషములు లేని వాడగుటచే భగవానుడు దోషరహితుడు. అట్లే జీవి కూడా రాగద్వేషముల నుండి విడిపడినప్పుడు అతడు కూడా దోషరహితుడై ఆధ్యాత్మిక జగత్తును ప్రవేశించుటకు అర్హుడగును. అట్టి వ్యక్తులను ముందుగానే ముక్తులైనట్టి వారిగానే భావింపవలెను. అతని లక్షణములు తర్వాతి శ్లోకమునందు వర్ణింపబడినవి. పొద్దున ఆల్రెడీ మనలాగనే గృహస్థ జీవితంలో ఉన్నటువంటి ఒక భక్తుడి స్టోరీ మీకు చెప్పడం జరిగింది. ఆయన తన డ్యూటీ టీచర్‌గా జాబ్ చేస్తున్నాడు. హెడ్ మాస్టర్‌గా జాబ్ చేశాడు. రిటైర్మెంట్ అయ్యారు. టీచర్‌గా జాబ్ చేస్తున్నప్పుడు నిత్యం తన యొక్క గృహస్థ ఆశ్రమంలో ఉంటూ మనకు 12.9లో చెప్పిన విధంగా భగవంతుని యొక్క నిరంతర భక్తియుక్త సేవ చేస్తూ తన విద్యుక్త ధర్మం భార్య ఒకే ఒక కొడుకును పోషిస్తూ జీవితాన్ని గడిపాడు. వాళ్ళు అనుకున్నారు నార్మల్‌గా మా నాన్న, మా భర్త మాలో కలిసిపోయిండు అనుకున్నారు. ఆయన ఏదో మామూలుగా సేవ చేస్తుండని. సేమ్ కర్దమ ముని ఏ విధంగా దేవుడితో ఫుల్ భోగంలో ఉన్నాడు. ఎప్పుడైతే సంతానం కలిగిందో తన లిమిటేషన్‌లో ఉన్నాడు. వాళ్ళు మునిగిపోలే ఆయన. ఆమె కొరకు ఆ విధంగా యాక్ట్ చేస్తా ఉంది. ఎప్పుడైతే సంతానం వచ్చిందో, హరే కృష్ణ నా డ్యూటీ అయిపోయింది. నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఆ టీచర్ కూడా హెడ్ మాస్టర్‌గా రిటైర్ అయిపోయాడు. అదే రాత్రి హరే కృష్ణ నా డ్యూటీ ఈ రోజుతో స్కూల్‌లో గాదు ఇక్కడ కూడా ముగిసిపోయింది. ఏంటది? ఇంకా నేను రేపటి నుంచి కంప్లీట్‌గా వైరాగ్యముతో ఈ యొక్క భౌతిక సంసారంతోనే వైరాగ్యంతో కానీ ఇక్కడే మీ యొక్క కోరిక ఉంటే ఇక్కడ ఉంటాను. కానీ నేను మీతో ఎటువంటి సంబంధం ఉండదు. ఫిజికల్ సంబంధం ఉండదింకా. ఈవెన్ మాట్లాడడం గూడా ఉండదు. లేదా అలా వద్దంటే దేనితో గూడా నాకు డబ్బొద్దు, ఏమి వద్దు. ఒక్క పూట భోజనం పెట్టండి మీరనుకుంటే. లేదా నేనింక ఈ రోజే రేపు పొద్దునతో ఈరోజు లాస్ట్. రేపు పొద్దున ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళిపోయి, ధామంకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ నా జీవితాన్ని ఎండ్ జేసుకుంటాను. ఇంట్లో వాళ్ళు అనుకున్నారు "అరెరెరే! ఇట్టయితే కష్టము పోనీలే మన ముందటన్న ఉంటాడని" జెప్పేసి ఇలా ఒక సెపరేట్ రూమ్ పైననే వాళ్ళ ఇంట్లో తీసుకున్నాడు. నిత్యం నిరంతరం భజన చేసుకుంటూ ఉంటాడు. ఏదన్నా సత్సంగాలు, భాగవత సత్సంగాలు జరుగుతా ఉంటే వెళ్లి వినొస్తాడు. మళ్ళీ తన భజన తను చేసుకుంటాడు. ఆయన బ్రతికి ఉండంగానే ఇలానే తన కుర్చీలో కూర్చుండి భజన చేసుకుంటూ తన బ్రహ్మ కపాలం నుంచి తన ప్రాణాన్ని తన కంట్రోల్‌తో భగవద్ధాం వెళ్ళిపోతాడు. సో, కాబట్టి ఆలోచించండి. ఇక్కడ అదే చెప్తున్నాను. కానీ మనకు కావాల్సినయి రాగ ద్వేషములు లేనివాడు. భగవంతుడు రాగ ద్వేషముల యొక్క ఆ! రాగ ద్వేషముల యొక్క రహితుడు. సో, భగవంతుడి అంశ అయినటువంటి ఆత్మ గూడా రాగ ద్వేషాల నుంచి ఎప్పుడైతే విడిపడతారో వాళ్ళు మాత్రమే భగవద్ ధామం వెళ్ళడానికి వాళ్ళు అర్హత సంపాదిస్తారు. నెక్స్ట్ ప్రియమైన దానిని పొందినప్పుడు ఒప్పొంగక, అప్రియమైన దానిని పొందినప్పుడు కలత నొందని వాడు స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహితుడును కానివాడును, భగవద్ విజ్ఞానమును పూర్తిగా ఎరింగిన వాడును అగు మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగినట్టు వాడే అగును. భాష్యము ఆత్మానుభూతి పొందిన మహాత్ముని లక్ష్యం ఇక్కడ తెలుపబడినది. ఆత్మ మరియు దేహము ఒకటే అను దేహాత్మ బుద్ధితో మోహగ్రస్తుడు కాకపోతే అతని ప్రథమ లక్షణము. సో కాబట్టి ఇక్కడ ముక్త పురుషుడి యొక్క లక్షణము ఆయన నేను ఎలాగైతే ఇప్పుడు రెడ్ సాఫ్రాన్ డ్రెస్ వేసుకున్నట్టుగా ఆయనకు తెలుసు ఈ 11 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి దేహము 24 అంశములతో కూడుకున్నటువంటి ఈ దేహము నాకొక డ్రెస్ మాత్రమే. నేను డ్రెస్ దేహం కాదు. ఇప్పుడు నా డ్రెస్ ఉంది. ఈ డ్రెస్ నేనేనా? కాదు. ఈ డ్రెస్ నా శరీరమా? కాదు. నా శరీరం ఈ డ్రెస్‌నేసుకుంది. అదేవిధంగా నేను అనే ఆత్మ ఈ శరీరాన్ని తొడుక్కున్నాను. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ముక్త పురుషుడి యొక్క మొదటి లక్షణము ముక్త పురుషుడి మార్గంలో నేను ముక్త పురుషుడి యొక్క ఒక్క లక్షణాన్నన్నా మనం డౌన్‌లోడ్ చేసుకొని ఆ విధంగా జీవించండి. ఏంటది?
దేహబుద్ధితో ఈ యొక్క దేహం పట్ల మోహము తగ్గించండి. నేను దేహము కాదు. ఈ డ్రెస్ పట్ల ఎప్పటికుంటదండి? కొంచెం కొత్తగున్నంత వరకు ఉంటుంది. అది గూడా ఈరోజు ఏసినా అంటే మళ్ళీ 4, 5 రోజులో ఎప్పుడో వేస్తాం. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇది కొంచెం పిండి పిండి పాడవుతుంది. తీసి పక్కన పడేస్తాం దీన్ని. అలాగే ఈ దేహం పట్ల మనం అంత మోహము పెట్టుకోకపోవడము ప్రథమ లక్షణము. నెక్స్ట్ తాను ఈ దేహం కాదనియు, దేవాది దేవుని అంశ అనియు అతడు పూర్తిగా ఎరిగి ఉండును. ఎప్పుడది సాధ్యమవుతుంది? దేహము పట్ల మోహాన్ని జయించడం. నేను భగవంతుడి యొక్క అంశ అనుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఎగ్జాంపుల్, ఈ చెయ్యి నా యొక్క అంశ. సో, కాబట్టి నేను ఏ షర్ట్ వేసుకుంటే ఈ చెయ్యి ఆ షర్ట్ యాక్సెప్ట్ చేయాల్సిందే. లేదు నువ్వు వేసుకున్న షర్ట్ నేను వేసుకోను. నేను సెపరేట్ ఒక షర్ట్ వేసుకుంటా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదేవిధంగా నా యొక్క లక్షణం భగవంతుడికి ఏమైతే లక్షణం ఉంటుందో అది నా లక్షణంగా మారాలి. లేకుంటే లాభం లేదు. నేను ఆ భగవంతుడి యొక్క అంశను కాదప్పుడు. నెక్స్ట్ కనుకనే దేవునికి సంబంధించిన దేనినైనను అతడు సాధింపగలిగినప్పుడు సంతోషించడు మరియు నష్టపోయినప్పుడు చింతింపడు. కాబట్టి నేను దేహము కాదు కాబట్టి దేహానికి సంబంధించి నేను ఏదైనా సంపాదించినా, నష్టపోయినా నేను పెద్ద సంపాదించినప్పుడు ఎగిరి గంతులు వేయను, నష్టపోయినప్పుడు చింతింపను. మనసు యొక్క ఈ స్థిరత్వమే స్థిరబుద్ధి అనబడును. కనుకనే అతడు ఈ భౌతిక దేహమే ఆత్మగా భ్రమించుట గాని, దేహమును శాశ్వతమని భావించి ఆత్మ యొక్క ఉనికిని నిర్లక్ష్యపరచుట గాని చేయడు. ఎవరైతే స్థిర బుద్ధి అంటే ఆయనకు చంచలత్వము లేనటువంటి ఇప్పుడు ఒకలాగుంటుంది మనసు, ఇంకో గంట తర్వాత ఇంకోలాగుండొచ్చు. సో, క్లాస్ కంటే ముందు ఇంకోలాగుండొచ్చు. అలా అస్థిరత్వము ఎవరి లోపల ఉండదు? ఎవరైతే ముక్తాత్మగా జీవితాన్ని గడపాలనుకుంటారో ముక్తాత్మలకు ఇటువంటి స్థిరత్వం అంటే మంచి చెడులను, సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను, ద్వంద్వాలలో స్థిర చిత్తము ఒకే మాదిరిగా రెసిప్రొకేట్ అవుతాడాయన. దాని పెద్ద చలించడు. దానికి ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే చూద్దాం. ఈ మొత్తం చదివి చెప్తాను. ఎవరిని ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. కనుకనే అతడు ఈ భౌతిక దేహమే ఆత్మగా భ్రమించుట గాని, దేహమును శాశ్వతని భావించి ఆత్మ యొక్క ఉనికిని నిర్లక్ష్యపరచుట గాని చేయడు. ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనని పరతత్వ జ్ఞానమును పరిపూర్ణంగా అవగాహన చేసుకొనగలిగేడి ఉన్నత స్థితికి చేర్చగలదు. ఈ విధంగా అట్టి భక్తుడు అన్ని విధములుగా పరబ్రహ్మములో ఐక్యమునందుటకు యత్నింపక తన నిజ స్వరూప స్థితిని పూర్తిగా ఎరుగగలడు. ఇదియే బ్రహ్మానుభూతి లేదా ఆత్మానుభూతి అనబడును. అట్టి స్థిరమైన చైతన్యమే కృష్ణ చైతన్యము. సో, ఆ కృష్ణ చైతన్యము అన్నప్పుడు భగవంతుడు సచ్చిదానంద స్వరూపము కలవాడు. నేను ఆత్మ రూపంలో సచ్చిదానంద స్వరూపం కలవాడిని. ఒకవేళ నేను భౌతిక ప్రపంచంలో కర్మలను అనుభవించడానికొస్తే భౌతిక దేహాన్ని తీసుకుంటే ఆ దేహము సచ్చిదానందము కానటువంటిదది. ఒకవేళ నేను ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందినప్పుడు సో, ప్రతి జీవికి కూడా సచ్చిదానంద స్వరూపం వస్తుంది. సో, కాబట్టి ఆ సచ్చిదానంద స్వరూపం అన్నప్పుడే బ్రహ్మంలో ఐక్యం అవ్వడం అనేది మూర్ఖపు లక్షణము అంటుంది. సో, నాకు రూపం ఉన్నప్పుడు ఇంకా దాంట్లో ఐక్యం అవ్వడానికి ప్రయత్నించకూడదు. నిజ స్వరూప స్థితి ఏంటంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపము. నేను కూడా సచ్చిదానంద స్వరూపము. కాబట్టి నా యొక్క ధర్మము నిత్యము, నిరంతరము స్థిరమైన కృష్ణ చైతన్యం అంటే ఒక ఫిక్స్‌డ్‌గా ఫ్లక్చుయేషన్ ఉండొద్దు. సపోజ్ జపం ఉంది. 16 మాలలు ఒక్కరోజు, 8 మాలలు ఒక్కరోజు, ఒక రౌండ్ ఒకరోజు, ఒకరోజు 30 మాలలు, లేకుంటే ఒకరోజు మంగళారతి చేస్తే ఇంకో రోజు పొద్దున చేయమంటే 8 గంటలకు చేసి మంగళారతి అంటారు. పొద్దున చేయవలసింది సూర్యోదయానికి ముందు. 8:30కి చేసి మంగళారతి చేసినాను. సో, మంగళారతి చేసినప్పుడు మంగళారతి సమయంలో మెసేజ్ పెట్టమంటే 1:00 మెసేజ్ పెడితే 4 గంటలకు మెసేజ్. అంటే మనం చేయవలసినటువంటి కర్మ ఎప్పుడు ఏ విధంగా చేయాలా? మనం ఒక సిస్టమాటిక్ సపోజ్ నేను మా ఆఫీస్‌లో ఇన్ అంటే అటెండెన్స్ ఇన్ వేయాలా? ఇన్ మర్చిపోయి సాయంత్రం వేస్తే అది ఏమవుతుంది?
సాయంత్రం ఔట్ వేయాల్సింది ఇన్ వేసాం. మరి ఔట్ ఎప్పుడు వేయాలి? ఇంకా రేపు వేయాల. రాత్రి 12 గంటలకు. అలా మనం గూడా ఇక్కడ ప్రతి స్థితిలో స్థిరత్వం ఉండాలా. దాని యొక్క డెడికేషన్ ఉండాలా. సిన్సియర్‌నెస్ ఉండాలా. సీరియస్‌నెస్ ఉండాలా. ఈ యొక్క కృష్ణ చైతన్యం పట్ల. సో, దీనికి లైవ్ ఎగ్జాంపుల్ రామచంద్రుడు. రామచంద్రుడికి దశరథ మహారాజు ఇంకా ఆయనకు చాలా ఓల్డ్ ఏజ్ అయిపోతుంది. రామచంద్రుడికి పెళ్లి గూడా అయింది. రామచంద్రుడిని ఇంకా రాజుగా ఆయన అనౌన్స్ చేస్తాడు. నెక్స్ట్ డే పట్టాభిషేకం. సో, అప్పుడు అందరూ చాలా అత్యంత ఆనందంలో మునిగిపోయారు. రామచంద్రుడు మాత్రం నార్మల్‌గా ఉన్నాడు. వాళ్ళ తమ్ముళ్ళు గూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ! మా అన్న రాజు కాబోతున్నాడని. అక్కడ ఇద్దరు చాలా నార్మల్‌గా ఉన్నారు. ఇంక్లూడింగ్ కౌసల్య చాలా ఆనందంలో ఉంది. సుమిత్ర, కైకేయి, రామచంద్రుడు. ఇప్పుడు కైకేయి మాత రామచంద్రుడిని ఆత్మానుభూతి పొందిన మహాత్ముని. సో, ఇక్కడ మహాత్ముని లక్షణాలు రామచంద్రుడి ద్వారా, లక్ష్మణుడి ద్వారా, భరతుడి ద్వారా, శత్రుఘ్నుడి ద్వారా మనం చాలా విషయాల్ని తెలుసుకోగలము. సో, రామచంద్రుడిని కైకేయి మాత పిలుస్తుంది. అంటే భగవంతుడి కొరకు ప్రతి జీవుడు ఎలా తప్పించాలి? అర్థమైందా? తన సుఖం కొరకు గాదు. భగవత్ సుఖము, భగవంతుడి యొక్క నామ, రూప, గుణ లీలలు ఇంకా ప్రపంచమంతా గ్లోరిఫై చేయాలి అనేది తపన ఉన్నవాళ్ళు ఆత్మలు. ఎట్లయితే శివుడు అమృతం వచ్చే కంటే ముందు ఆలాహలం వచ్చింది. దాన్ని తాగి మహాదేవుడైనట్టు కైకేయి కూడా ఇక్కడ రామచంద్రుడి యొక్క ఆ అయోధ్య రాజ్యంలో అలాహలం రాబోతుంది. ఫస్ట్ అందరూ అనుకున్నారు అమృతం డిక్లేర్ చేయంగానే రాజుగా ఇక అందరూ చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు వాళ్ళు. అమృతం తాగుతున్నట్టుగా. కానీ అమృతం రాకముందు లక్ష్యం అమృతమే. రాకముందు విషం లాంటి వార్త. కైకేయి పిలిసి రామచంద్రుడితో అంటుందంట. "ఏ రామా! నువ్వు రేపు రాజుగా కాబోతున్నావు. నీకు ఆ రాజుగా అవ్వటం ఇష్టముందా?" అని అడుగుతుంది. అప్పుడు రామచంద్రుడు అంటాడంట, "మీకేమనిపిస్తుంది? నేను రాజుగా అవ్వాలనుందా? లేకంటే ఏమనిపిస్తుంది?" అని అడుగుతుంది. అప్పుడు కైకేయి అంటుందంట, "ఈ రాజ్యానికి ఇంతకుముందు ఎంతోమంది రాజులు, చక్రవర్తులు ఎంతోమంది ఉన్నారు. మీ నాన్న గూడా రాజు. దిలీప్, రఘు, మాంధాత మన వంశంలో ఎంతోమంది భగీరథ ఎంతోమంది రాజులున్నారు. సో, అలా నువ్వు గూడా ఒక రాజుగా అవ్వడం నాకిష్టం లేదు." అదే విధంగా ఎగ్జాంపుల్ సో, దానము అంటే దానము చాలా మంది రాజులు జేసేవాళ్ళు. కానీ ఒక్క కర్ణుడికే దానము అనే పేరొచ్చినప్పుడు దాన వీర కర్ణ అని జెప్పేసి అంటే దానంలో కర్ణుడిని మించిన వాడు లేడు. దానం అంటే కర్ణ అంటారు. మరి ధర్మరాజు గూడా దానం జేశాడు. కానీ దానం అనే పదానికి కర్ణ పేరు యాడ్ అవుతుంది. అదే విధంగా సత్యం అని ఎప్పుడన్నా వచ్చినప్పుడు, సత్యం అనే పదం వచ్చినప్పుడు సత్య హరిశ్చంద్రుడనే పదం వస్తుంది. అదే విధంగా నేను నిన్ను రామ పక్కకు రాజ్యం చూడాలనుకుంటున్నాను. నిన్ను మామూలు రాజుగా చూడాలనుకోలేదు. రామ రాజ్యంగా చూడాలనుకుంటున్నాను నేను. రాజ్యం అని ఎప్పుడు పేరొచ్చేది ఇప్పుడు గాదు. శాశ్వతంగా ఆ పేరు నిలిచిపోవాలా. రామ రాజ్యాన్ని కోరుకోవాలా. మరి హేమాద్రి తల్లి అది మరి ఎలా మరి సాధ్యం? దాని కొరకు నన్నేం చేయమంటావు? ఇది చాలా నిగూఢమైంది. సో, అప్పుడు ఆమంటుంది, "నువ్వు దీని కొరకు ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజానీకం గురించి నువ్వు తెలుసుకోవాలా. అప్పుడే ప్రజలు అంటే మానవులే గాదు. ప్రజలు అంటే ప్రతి జీవి యొక్క అవసరాలు, జీవుల యొక్క బాధక సాధకాలు, కష్ట సుఖాలను తెలుసుకోవాలి. దీంట్లో ఉత్తమమైన వాళ్ళు వైష్ణవులు, మహర్షులు వాళ్ళ దగ్గర నుంచి నార్మల్ వాళ్ళు, శబరి ప్రతి ఒక్కరి గురించి నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు రాజ్యాన్ని పర్ఫెక్ట్‌గా పాలించగలుగుతావు. మరేం జేయాలంటే 14 సంవత్సరాలు ఉత్తరం నుంచి దక్షిణం వరకు వనవాసానికెళ్ళిపో. మొత్తం అంతా స్టడీ జెయి. మనకు గూడా జియోగ్రఫీ ఛానెల్ ఇదే ఉంటది. చాలా కొంతమంది వెళ్లి ఎంతో స్టడీ జేస్తా ఉంటారు.
అరే! మరి నేను రేపు రాజుగా మా నాన్న డిక్లేర్ చేశాడు. నేను ఎలా వెళ్ళగలను అంటే, ఆ పని నేను జేస్తాను. దానివల్ల ఎన్నో నిందలొస్తాయి. సో, దానివల్ల ఎన్నో అపవాదులొస్తాయి. కానీ భరించడానికి నేను రెడీగా ఉన్నాను. అమ్మా! నువ్వంతా అపవాదులను ఎలా భరిస్తావు? మహాదేవ్ విషాన్ని తాగిండు. సో, ఈరోజు నీ పేరు డిక్లేర్ మొత్తం ప్రపంచమంతా గూడా నీ గురించి ఎంతో ఆనందోత్సవాలున్నారు. అటువంటిది మొత్తం దుఃఖ సాగరంలో మునుగుతారు. కానీ పర్వాలేదు. నీ పేరు తర్వాత చిరస్థాయిగా నిలిచిపోవాలా. అది నేను జేస్తానని జెప్పేసి ఆ దుఃఖాన్ని కైకేయి సంపాదించడానికి, ఆ దుఃఖాన్ని భరించడానికి రెడీగా ఉంది. చూడండి ఇక్కడ. అంటే ప్రియమైన దాన్ని పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైన దాన్ని పొందినప్పుడు కలత నొందని వాడు. రామచంద్రుడు రాజ్యం ఇస్తా అన్నప్పుడు పెద్ద పొంగిపోలేదు. కైకేయి ఇప్పుడు అరణ్యాలకు వెళ్ళమంటుంది. అంటే అందరూ అనుకున్నారు కైకేయి రామచంద్రుడి పట్ల సో, వాళ్ళ కొడుకు పట్ల మోహము, రామచంద్రుడి పట్ల విరోధంతో అలా అడిగిందనుకుంటా. సో, కాబట్టి తల్లి ఎంత గొప్పదో కొడుకు అంతకంటే గొప్పవాడు. సో, కాబట్టి నెక్స్ట్ డే కైకేయి అడగడము, రామచంద్రుడు అడవిల పాలు వెళ్ళిపోవడం. ఇక్కడ చూడండి. రామచంద్రుడు అందరిలో హీరో అయిపోయాడు. మామూలుగా హీరో. కానీ కైకేయి అందరిలో జీరో మొత్తం. అందరిలో ఎంత అపవాదులు, ఎంత అందరితో ఎన్నో నానా మాటలు భరిస్తా ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రామా, నీ హృదయంలో మాత్రం ఎప్పుడు గూడా నా తల్లి నాకు చెడు చేసింది నా పట్ల ఎప్పుడు నువ్వు చెడుగా మాత్రం పెట్టుకోకు. అంటే నువ్వు ఇంత త్యాగం చేస్తున్నప్పుడు నేను పెట్టుకోవడం కాదమ్మా, నీ గురించి ఎవ్వరు ఒక్క మాట చెడుగా మాట్లాడితే వాళ్ళు నా విరోధులు. వాళ్ళు నేను సహించలేనని చెప్పేసి రామచంద్రుడు మాటిస్తాడు. కాబట్టి భక్తుడికి, భగవంతుడికి మధ్య ఇటువంటి సంబంధం ఉండదు. ముక్త పురుషులు ఎప్పుడూ భగవంతుణ్ణి ముక్తాత్మలు. అందుగురించి ఆమెని చాలా రామచంద్రుడు కౌసల్య కంటే ఎంతో గొప్పగా ట్రీట్ చేస్తా ఉంటాడు. పైకి అర్థమైందా? సరే లక్ష్మణుడు వాళ్ళు అరణ్యవాసంలో వీళ్ళందరూ కలిసి మళ్ళీ తీసుకొద్దామని వెళ్తుంటే, లక్ష్మణుడు ఇండైరెక్ట్ వేలో కామెంట్ చేస్తున్నాడు. ఏమని? "అన్నా జనరల్‌గా ఈ సంతానంలో మగ పిల్లలకు తల్లి లక్షణమొస్తాయి. ఆడపిల్లలకు తండ్రి లక్షణాలొస్తాయి అంటారు గదా! మా భరతుడు అన్నకు ఎందుకో గాని కంప్లీట్ మహాత్ముడైనటువంటి మన తండ్రి లక్షణాలొచ్చాయి. తల్లి లక్షణాలు అస్సలు రాలేవు" అని ఇండైరెక్ట్ వేలో కామెంట్ జేస్తే, రామచంద్రుడికి అది అర్థమై చాలా లక్ష్మణుడిని చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తాడు. నీవేదన్నా మాట్లాడాలనుకుంటే భరతుడికి చెయ్యి. కేవలం భరతుడి యొక్క గొప్పతనం చెయ్యి. కానీ అక్కడ నా తల్లి అయినటువంటి కైకేయి గురించి ఒక్క మాట మాట్లాడితే నేను సహించలేను. అంటే చూడండి భగవంతుడు ప్రతి ఒక్కరిని అంటే తన లీలలో తన భక్తులు తన కొరకు ఎంత త్యాగం చేస్తూ దేన్నైనా భరించడానికి ముక్తాత్మలు భరించడానికి రెడీగా ఉంటారు. అదేవిధంగా ప్రభుపాదుల వారు ఎన్ని కష్టాలను అనుభవించారు. ఈరోజు మనం గ్యారంటీ చెప్పగలుగుతున్నాం. ఒకే జన్మలో లేదంటే నెక్స్ట్ జన్మ. ఈ జన్మ కూడా ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఈ మనకు ఆధ్యాత్మిక విధి విధానాలు పాటిస్తే ఖచ్చితంగా వన్ లైఫ్‌లో గోలోకం వెళ్ళొచ్చు. మరి దాని కొరకు ప్రభుపాద ఎంత కష్టాలు పడ్డాడు. ఇప్పుడు మనం చదువుతా ఉన్నాం బుక్ పొదల పూట. అది ఎవరికి వాళ్ళు పర్సనల్‌గా చదవండి. అప్పుడు అర్థమవుతుంది నెక్స్ట్ శ్లోక. అట్టి ముక్త పురుషుడు బాహ్య ఇంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యము అనుభవించుచు సదా ధ్యానమగ్నుడై ఉండును. ఆ విధంగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించు కారణమున అపారమైన సుఖము అనుభవించు. సో, దీనికి మనకు ఈరోజు ఒక గురువుగారిది వింటా ఉంటే లెక్చరు. ముక్త పురుషుడు, ముక్త పురుషులలో మహాజనులందరూ ముక్త పురుషులే. జీవన్ముక్తులు వాళ్ళు. ఏక్ సే బడ్‌కర్ ఏక్. దాంట్లో ప్రహ్లాదుడున్నాడు. అందరికంటే చాలా చిన్న ఏజ్ వాడు. ఇంకా ప్రహ్లాదుడు ఆయన మహాజనకుడు, ముక్త పురుషుడు. అదే విధంగా ధ్రువుడు ముక్త పురుషుడే. అంత గొప్ప మహాభక్తుడు. సో, అటువంటి వాళ్ళు బాహ్య ఇంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక, బాహ్యమైనటువంటి ఇంద్రియాల పట్ల ఆకర్షణ ఉండదు.
వాళ్ళకు అంతరమైనటువంటి ఆత్మ ఏందే లోపల భగవంతుడి యొక్క ఆ, పరమాత్మని ధ్యానిస్తూ, పరమాత్మని కొలుస్తూ, పరమాత్మ యొక్క నామరూప గుణ లీలలను కీర్తిస్తూ, శ్రవణం చేస్తూ అత్యంత ఆనందంలో ఆత్మదర్శి అనే వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించు కారణం ధ్రువుడు పరబ్రహ్మం పట్ల ధ్యానిస్తా ఉంటుంది. కాబట్టి అత్యంత ఆనందంలో ఉంటుంది. నెక్స్ట్ భాష్యం. కృష్ణ చైతన్య మంత్రులు గొప్ప భక్తుడైన శ్రీ యమునాచార్యులు ఈ క్రింది విధంగా చెప్పయుండిరి. యదవది మమ చేతః కృష్ణ పదార విందే నవనవరసధామన్యుద్యతం నంతుమాసీత్ తదవది భత నారీ సంగమే స్మర్యమానే భవతి ముఖ వికారః సుష్టు నిష్ఠీవనం చ. శ్రీకృష్ణ భగవాన్ దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నెలకొని దేవాది దేవుని యందు నిత్య నూతనమైన ఆనందమును నేను అనుభవించుచున్నందున మైథున సుఖ భావన కలిగినంతనే అరుచిచే ముఖ వికారము కలిగి నేను ఆ భావంపై ఉమ్మివేయుదును. బ్రహ్మయోగము లేక కృష్ణ చైతన్యమునందున్నవాడు కృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవయందు నెలకొని ఉన్నందున భౌతిక సుఖముల పట్ల రుచిని పూర్తిగా కోల్పోవును. ఎట్లయితే కరోనా వచ్చినప్పుడు మనము రోజు తింటున్నటువంటి ప్రతి టేస్ట్ లెస్ గా మారుతుంది. మనం ఎన్నో శ్వాసనలు ఇష్టపడతాం. కరోనా వచ్చినప్పుడు కంప్లీట్ వాసన జీరో అయింది. ఆ విధంగా మనము భగవత్ కరుణ మన పైన మన శరీరంలో దిగినప్పుడు, కరోనా అంటే వైరస్ శరీరంలో దిగినప్పుడు సిమ్టమ్స్ బయట ఎక్స్పోజ్ అవుతాయి. అదేవిధంగా భగవత్ కరుణ అనే కరోనా మన లోపలికి దిగినప్పుడు ఏమవుతాయంట, భౌతికమైనటువంటి ఇంద్రియాల యొక్క రుచులన్నీ కూడా జీరో టేస్ట్లెస్ అయిపోతాయంట. కళ్ళు భౌతిక ప్రకృతి ఏది చూసినా అక్కడ భగవంతుడి యొక్క అందాన్ని చూస్తాయి. భౌతిక అందం ఇంట్రెస్ట్ ఉండదు. అదేవిధంగా భౌతిక ఎన్నో టేస్ట్లు భగవంతుడికి అర్పించడం, ఆ ప్రసాదం ఉందనుకోండి, ఆ ప్రసాదాన్ని కూడా ఇష్టపడదు. గుర్తుంచుకోండి. కానీ మనం ఏం చేస్తాం, చల్తికే గాడే చలాయింగే. దట్ ఈస్ భక్తిలో చలాయింగే అంటే నడవదు. అర్థమైందా? సో ఎందుకు అదే మనం కరోనా నడిపి ఏమి నడిపి అది తినబుద్ధి అయితే లేదు, ఏడుస్తూ ఉంటారు. ఏమైనా తాగబుద్ధి అలా అది న్యాచురల్ స్టేజ్కి మనము మన ఇంద్రియాలు వచ్చినప్పుడు భగవత్ కరుణ ముక్త పురుషుడి యొక్క ప్రయాణంలో మనము ఆ వేలో ఉన్నట్టు. నెక్స్ట్ స్త్రీల పట్ల స్పెషల్లీ మైథున సుఖం పట్ల స్త్రీల పట్ల మాతృ స్వభావంతో ఓకే, కానీ సఖీ స్వభావంతో మాత్రం ఎప్పుడు కూడా ఉండొద్దు. మన ఆచార్యులు అందుగురించే చెప్తారు, జనరల్ గా స్త్రీలతో వీలైనంత అంటే ఆత్మ భగవత్ శక్తి, కానీ స్త్రీ శరీరంతో అత్యంత అవసరము. కృష్ణుడి యొక్క భక్తి కొరకైతే అత్యంత అవసరం ఉంటేనే మాట్లాడండి, డీల్ చేయండి. స్పెషల్లీ ఫిజికల్ డీలింగ్ మాత్రం కలవటం మాట్లాడటం మాత్రం వీరంత తక్కువగా ఉండాల. పర్సనల్ గా అసలే ఉండదు. సాధు సంఘంలో ఓకే, అది కూడా హరే కృష్ణ హరే కృష్ణ. తర్వాత భౌతిక భావంలో అత్యున్నత సుఖము మైథున భోగము. ప్రపంచమంతా ఈ భ్రమతోనే కొనసాగుతున్నది. భౌతికవాది ఇట్టి భావన లేకుండా ఎట్టి కర్మను చేయజాలడు. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొన్న అట్టి వ్యక్తి మైథున సుఖమును త్యజించి అధికమైన ఉత్సాహంతో కర్మ చేయును. అట్టి భోగ త్యాగము ఆత్మానుభూతికి ఒక పరీక్ష. ఎందుకనగా ఆత్మానుభూతి మరియు మైథున సుఖమును పొత్తు ఎన్నడూ కుదరదు. కృష్ణ చైతన్యవంతుడు ముక్తాత్ముడగుట చేత ఏ విధమైన ఇంద్రియ సుఖముల పట్లను ఆకర్షణ కలిగి ఉండడు. కాబట్టి ఇక్కడ ముక్తాత్మ యొక్క లక్ష్యము ముక్తాత్మ యొక్క లక్షణాలు కేవలము భగవంతుడి యొక్క ప్రియమైనటువంటి అనుకూలమైనటువంటి కర్మలు మాత్రమే చేస్తాడు. అంటే ఆత్మానందానికి సంబంధించినటువంటి కర్మలు చేస్తాడు. దేహము శరీరానందము యొక్క కర్మలను లాక్ చేసేస్తాడు. సో కాబట్టి ఇక్కడ లక్ష్యం ఏంటి, ఆత్మ పరమాత్మ యొక్క సేవలో నియుక్తం అవ్వటము. ఈ శరీరంతో గాని దివ్య శరీరంతో గాని ఇక్కడ ఉన్న భగవద్ధామంలో ఉన్న ఎక్కడున్నా కూడా ముక్తాత్మ యొక్క లక్ష్యము భగవంతుని భగవద్భక్తుల్ని
సేవించడము. బద్ధ జీవుల యొక్క లక్ష్యము ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళ యొక్క శారీరక సుఖాలను పొందటం మాత్రమే. ఇది తేడా. సో, కాబట్టి ముక్తాత్మలు నిత్యము, నిరంతరము భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలల శ్రవణ కీర్తనలు, సంపూర్ణ శరణాగతి. సంపూర్ణ శరణాగతి అంటే ఏ శ్లోకము? మోక్షయిష్యామి మా. సంపూర్ణ శరణాగతి పొంది ఇంకా తనకంటూ ఏముండదు. రిమోట్ కంట్రోల్ లాగా. ఇప్పుడు మనం ఇక టీవీ రిమోట్ కంట్రోల్ చేస్తే ఏ ఛానల్ అంటే అది వస్తుంది. సౌండ్ వంటి సౌండ్ పెంచొచ్చు. ఆ ఛానల్లో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్ చేయొచ్చు, ఏదన్నా కూడా. అలానే లైక్ వి షుడ్ బికమ్ పప్పెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఈజ్ రిప్రజెంటేటివ్. దట్ ఈస్ ద క్వాలిటీ ఆర్ ప్రైమరీ అంటే మొదటి లక్షణం అని. ఆ లక్షణముతో జీవితాన్ని సాగిస్తే లక్ష్యము భగవంతుని సేవించి భగవద్ధామం వెళ్ళే లక్ష్యము నెరవేరుతుంది. ఇంతతో మనం ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ శ్రీ రాధారమణ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महाराज की जय. गौर भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय.